మనం కొన్ని రోజులుగా ఆరాధన గురించినటువంటి కొన్ని పాఠాలను మనం నేర్చుకుంటున్నాం. ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే, రేపు పునరుద్ధాన ఆదివారపు ఆరాధన గనుక ఒక వ్యక్తి ఆత్మచేత దేవునిని ఆరాధించడానికి సిద్ధపడే దినమే శనివారం. ఈ శనివారం రాత్రి జరిగేటువంటి కూటాలకు సంఘాలు డిఫరెంట్ నేమ్స్తో ఆ కూటాలను పిలుస్తారు. శనివారం సాయంత్రం జరిగే కూటాలు. ఈ శనివారం సాయంత్రం జరిగే కూటాలను కొన్ని సంఘాలలో ఏమంటారంటే విజ్ఞాపన కూటం అంటారు. విజ్ఞాపన కూటం అంటే దేని కొరకు విజ్ఞాపన చేస్తారు? రేపు రాబోయే ఆదివారం కొరకు ప్రాంతము, సంఘము, సేవకులు, కుటుంబాలు సిద్ధపడాలని. అలాగే మరికొన్ని సంఘాలు ఆత్మకూటం అంటారు. అక్కడ ఏం జరుగుతుంది? ప్రభుని ఆరాధించడానికి సంఘము, సేవకులు, ఆ ప్రాంతము దేవుని ఆత్మచేత సిద్ధపడాలని. కానీ పిలుస్తున్నటువంటి పేర్లు డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా ఉద్దేశం మాత్రమే సిద్ధపరచబడమే. మరి ఆరాధనకు సిద్ధపరచబడే ఈ శనివారం రాత్రి ఆరాధన అంటే ఏంటో మనకు తెలిస్తేనే కదా మనం చక్కగా సిద్ధపడగలిగేది. కాబట్టి నేను మీకు ఆరాధన గురించినటువంటి అంశాలు నేర్పిస్తూ వచ్చాను. ఇంచుమించుగా 6 విధాలైనటువంటి విషయాలు ఆరాధన గురించి గత వారాల్లో నేను మీతో పంచుకున్నాను. ఇలా మీరు ఒకసారి కనుక వినకపోతే మన ఛానల్లోనే తీసుకుంటారు. అదే విధానంలో, అదే సిరీస్లో, అంటే ఈ అబౌట్ వర్షిప్ అంటే ఆరాధన గురించిన ఈ సిరీస్లో ఈరోజు మనం ఆరాధన అంటే మనం అనుకుంటుందేనా, ఇంకేమైనా ఆరాధన అనుభవాలు ఉన్నాయా అనే దాని గురించి మనం ఆలోచిస్తాం. దేవునికి ప్రార్థన చేసుకోవడము, పాటలు పాడటము, ఇవన్నీ ఆరాధన అని మనం అనుకుంటాం. సో ఇలాగా ఆరాధన అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంది. పాట పాడడం, స్తుతులు చెప్పడం, ఆత్మతో నింపబడటం, లేకపోతే మందిరానికి వెళ్ళడం, లేకపోతే వాట్ ఎవర్ కొన్ని ఒపీనియన్స్. ఆరాధన అంటే ఇదే అనేటువంటి దృక్పథం అనేటువంటిది ఉంది. మరి ఆరాధన అంటే మనం అనుకుంటున్నదేనా? ఆరాధన అంటే మనం చేసేదేనా? బైబిల్ ఆరాధన అంటే ఇంకా ఏమన్నా చెప్తుందా అనేది ఈరోజు మనం ఆలోచన. ఆరాధన అంటే కేవలం స్తుతించి పాటలు పాడి దావీదులాగా నాట్యమాడి ప్రభుని గణపరచడం ఒకటి ఆరాధన కాదు. బైబిల్ ఆరాధన అంటే ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి ఆరాధన అని తెలియజేస్తుంది. వీటిని కూడా ఆరాధనే అంటారు. మీకు తెలుసా? మనకి వాటిని కూడా ఆరాధనే అంటారని తెలియక మనం అవి అవాయిడ్ చేసి ఒక స్తుతి ఆరాధించడం, ఆత్మతో నింపబడడం, పాటలు పాడడమే ఆరాధన అనుకుని మనం చేస్తూ ఉంటాం. దాన్నే బాగా ఆరాధన జరిగింది, బాగా ఆరాధన చేసిన ఈరోజు ఆరాధనలో చాలా బాగా సంతోషంగా నాకు అనిపించింది అని తృప్తి పడిపోతుంటాం. ఆరాధన అంటే అవే కాదు, ఇవి కూడా ఆరాధనే అని చెప్పే కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిని నేను మీకు పరిచయం చేస్తా. ఒకటి, ఇతరులను గురించి దేవుని పేరిట మనము బాధ్యత తీసుకోవడం అనేది ఉంటుంది కదా, అది కూడా ప్రభుని ఆరాధించడం. కేరింగ్ ఫర్ అదర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఇతరుల నిమిత్తమై దేవుని పేరిట మనం తీసుకునేటువంటి బాధ్యత ప్రభుని ఆరాధించటమే అని బైబిల్ చెప్తుంది. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాలు ఏం చెప్తున్నాయి అని మనం ఆలోచిస్తే, కాబట్టి ఆయన ద్వారా దేవునికి మనం ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలమును అర్పించుదుము, ఉపకారమును ధర్మమును చేయడం మర్చిపోకండి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. జీవ ఫలము అనగా జిహ్వా అంటే ఏంటి తెలుసా మీకు? జిహ్వా
నీ వాక్యము నా జీవకు ఎంతో మధురము అంటారు. వాక్యము నా జీవకు ఎంతో మధురం. జీవం అంటే ఏంటి? జీవం కాదు, జిహ్వా అంటే ఏంటి? మా నాలుక. జీవఫలం అర్పించడం అంటే నాలుకతో ప్రభువా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా నీ నామము ఘనమై, ఇలా దేవుని నామాన్ని నాలుకతో గణపరచు. మనం నాలుకతోనూ గణపరచుదాము, దేవుణ్ణి మహింపరచుదాము, యాగం చేద్దాము. దాంతో అట్ ద సేమ్ టైం ఉపకారమును ధర్మమును చేయటం మర్చిపోకండి. అటువంటి దాతృత్వం కలిగి ఉండడం కూడా దేవునిని మహింపరచు. అంటే దాతృత్వం అంటే ఇతరుల గురించి దేవుని పేరిట నువ్వు తీసుకునేటువంటి బాధ్యత, కేరింగ్, అది ప్రార్థనే కానీ, అతనికి చేసే సహాయమే కానీ, అతని మీద చూపించే దేవుని ప్రేమే కానీ, అతని విషయంలో నువ్వు కలిగినటువంటి ఆ దాతృత్వం ఉందే, ఆ ప్రేమ ఉందే, ఆ ధర్మం ఉందే, ఆ ఉపకారం చేసే మనస్సు ఉందే, అది ప్రభుని ఆరాధించటమే. అంటే మన దృష్టిలో ఏంటి? అది ఆరాధన కాదు. పక్కన వాళ్ళ మీద కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, భేదం ఉంటుంది, ఏదో కలహం ఉంటుంది, ఏదో ఇతరులతో సఖ్యత లేని హృదయం ఉంటుంది. కానీ నేను ప్రభుని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆత్మతో నింపబడుతున్నాను అని భ్రమలో దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఒక్కటి మాత్రమే చేసి మిగతా వాటిని వదిలిన వాటిలో ఇది కూడా ఒకటి చేరుతుంది. అర్థమైంది? ఎరుకో పట్టణం వైపు యెరూషలేము నుంచి వస్తున్నటువంటి వ్యక్తి గురించినటువంటి శ్రద్ధ తీసుకోకపోతే సమరయుడు శ్రద్ధ తీసుకున్నాడు. నాకు శ్రద్ధ తీసుకోవాల్సిన వాళ్ళు ఉండగా నువ్వు వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకోకుండా నువ్వు నీ పనిలో దేవుని పేరిటే పోతున్నానని చెప్పి వెళ్తున్నటువంటి ఆ విధానం రాంగ్ అని చెప్పి యేసు ప్రభు సమరయుడు ఉపమానంలో చెప్తున్నటువంటి ఆ ఉపమాన సారాంశం అది కాదా? ఆలోచించండి. అంటే మనం చాలా విషయాల్లో మన బాధ్యతను ఇతరుల విషయంలో మనం దేవుని పేరిట చేయవలసినటువంటి ఆ యొక్క కార్యాలను మనం మర్చిపోయి ప్రభుని స్తుతించి ఆరాధించటమే ఒక్కటే ఆరాధనేమో అనుకుని మనము మన పరిచర్యలో మన యొక్క ప్రేమను, మన అవసరతను కలిగిన వారికి మన అవసరతను తీర్చకుండా ప్రభుని మహిమపరుస్తున్నాం అనుకుంటూ మోసపోతున్నాం. అదవుతాము. భార్యగా, భర్తగా, లేక ఆత్మీయ సహోదరుడిగా, ఆత్మీయ సహోదరిగా మనం చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవాయిడ్ చేస్తూ నేను ఒక వర్షిపర్ని, నేను ఒక వ్యక్తిని అని అంటే నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీస్ పేరుతో నువ్వు ఆరాధన వదిలిపెట్టకు. నువ్వు ఆరాధన స్తుతించటంతో పాటు ఇది కూడా ఆరాధనేనని గుర్తుపెట్టుకో. అది నా చెప్పే మాటల యొక్క సారాంశం. ఇది ఆరాధనే. ఈరోజు వాక్యపు టైటిల్ ఏంటంటే ఇది కూడా ఆరాధనే. ఏది కూడా? దేవుని పేరిట ఇతరుల గురించి మనం శ్రద్ధ తీసుకోవడం కూడా ఆరాధనే. సంఘానికి వెళ్తాం కదా, ఎవరి గురించి అని మనకు శ్రద్ధ ఉంటుందా? వాళ్ళు ఎందుకు కూటమి పెట్టుకుంటున్నారు, ఏ ఉద్దేశంతో కూటమి పెట్టుకుంటున్నారు, వాళ్ళ అవసరత ఏంటి, నా ప్రార్థన అవసరం ఉందా, నా యొక్క కన్నీరు వాళ్ళకి అవసరం ఉందా, ప్రభు పేరిట నా యొక్క ఆదరణకరమైన మాట ఉందా, నా పలకరింపు ఉందా, లేకపోతే నేను ఏం చేయాలి, ఒకవేళ నువ్వు డబ్బు ఇచ్చే పరిస్థితులు లేవు, కనీసం నీ ఆదరణ, ధైర్యం, ఆలోచన ఉందా, అలా దేవుని పేరిట ఇతరులకు నీ వంతు నువ్వు జ్ఞానంగా చేయగలిగింది చేయడం కూడా ప్రభుని ఆరాధించడమే. అర్థమైందా మీకు? ఇది ఫస్ట్ మనం అవాయిడ్ చేస్తున్నది ఆరాధన కాదు అనుకుంటున్న ఆరాధన. రెండోది గుర్తు చేస్తాను. ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం వరకు జరిగే మన సంఘటన ఏంటంటే దేవుని పేరిట మనము ఇవ్వడం అనేది కూడా ఒక ఆరాధన అనే సంగతి మనకు అర్థం కాదు. దేవుడు ఆమె చేసిన పనిని ఘనపరిచాడు. అంటే ఇక్కడ ఆమె ద్వారా దేవుడు మహింపరచబడ్డాడు, ఆమె ద్వారా దేవుడు హెచ్చించబడతాడు, దేవుడు చెప్పాడు. అది చేసిన కార్యం ద్వారా ఏమిటి చేసిన కార్యం అంటే ప్రభు పేరిట ఇవ్వడము ఒక ఆరాధన. ప్రభుకి ఇవ్వడం ఒక ఆరాధన. మలాకీ గ్రంథం ఏం చెప్తుందంటే మీరు నన్ను ఆరాధిస్తున్నప్పుడు నాకు ఇవ్వకుండా మీరు ఆరాధిస్తున్నారు, నా మందిర ఆవరణమునకు తీసుకురావాల్సిన వాటి తేకుండా మీరు ఆరాధిస్తున్నారు, నా మందిర ధననిధిలోనికి రావాల్సినవి రాకుండా మీరు ఆరాధిస్తున్నారు, మీరు తప్పుగానే నన్ను ఆరాధించిన ఖండించడమే మలాకీ గ్రంథం యొక్క సారాంశం. అంటే చూడండి, ప్రభుకి ఇవ్వడం కూడా ఆరాధనే, అది కూడా ఆరాధనే. చాలామంది ఆరాధనలో చాలా ఉద్యోగం ఉంటాయి కానీ ప్రభుకి ఇచ్చే విషయంలో ప్రభుని అవమానపరుస్తారు. నేను ఏదో డబ్బుల గురించి మాట్లాడే సబ్జెక్ట్ కానే కాదు, వాక్యం చెప్తున్న విషయం. ప్రభుకి ఇవ్వడం ఆరాధన అనుకోరు. నేను దేవునికి ఇస్తున్నానంటే నేను దేవుని ఆరాధిస్తున్నాను. దాని ద్వారా మీకు మంచి ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనములో దేవుడని యెహోవాకు మొక్కుకుని వచ్చేస్తాను అని చెప్పి అబ్రహాం వెళ్తాడు. అతను ఆరాధన చేస్తున్నాడు కదా, అంటే నేను దేవుడిని ఆరాధించి వస్తానంటే ఏంటి ఆరాధన అంటే ఆయన ఉద్దేశం? నా కొడుకుని ఇచ్చి వస్తానని కదా.
ఆదికాండం 22వ అధ్యాయము ఇస్సాకుని బలి ఇవ్వడానికి మోరియా పర్వతం మీదకి వెళ్ళే అనుభవం. ఇక్కడ ఏమన్నాడంటే నా దేవునికి మొక్కి వస్తాను అంటాడు. అది అక్కడ మనం వాక్య భాగంలో ట్రాన్స్లేషన్ చూసినప్పుడు నేను దేవుని ఆరాధించి వస్తాను అంటాడు. అంటే అబ్రహాము హృదయంలో ఆరాధించడం అంటే ఏమై ఉంది? దేవునికి నా కొడుకుని ఇవ్వడం అంటే సమర్పించుకోవడం, ఇవ్వడం ఒక ఆరాధన, పార్ట్ ఆఫ్ వర్షిప్ అది. ఇప్పుడు హన్నా గురించి మనం చూస్తాం. ఆమె ఏం చేస్తుంది? నాకు కానీ కొడుకు పుడితే వాడు తీసుకొచ్చి నీ మందిరంలో నేను ఇచ్చేస్తాను అని చెప్పి ఆమె తీర్మానం చేసుకొని సమర్పించుకుని ఆ తర్వాత వచ్చినాల్లో పాట పాడుతూ వెళ్తుంటుంది మందిరం నుంచి. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మొక్కుబడి అంటే దేవునికి ఇవ్వడం కూడా ఒక ఆరాధన. వాళ్ళిద్దరు చెప్తున్నారు దేవుడికి ఇవ్వడం అనేది మనం ఏదో పెద్ద ఆయన ఏదో బతికించేస్తున్నట్టుగా, ఆయన ఏదో పోషించేస్తున్నట్లుగా మనం భావించకూడదు. అసలు మనం ఆరాధించే హృదయం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన ఆరాధించే అంశాలలో దేవునికి ఇవ్వడం ఒక ఆరాధన. చాలా జాగ్రత్తగానండి. దేవుని పేరిట దేవుని నిమిత్తమై మనం ఇవ్వడం అనేది, మనం లేక సమర్పించుకోవడం అనేది, అది డబ్బు కావచ్చు, మన హృదయంలో ఒక జీవిత శైలిలో దేవుని పేరిట కొన్ని విడిచిపెట్టడం కావచ్చు, కొన్ని స్వీకరించడం కావచ్చు. ప్రభు కొరకు మనం ఏది సమర్పించుకుంటున్నామో అది వర్షిప్. ఆదివారం వస్తే ఏం పొందుకుని వెళ్ళాం కాదు, ప్రభుకి ఏమి ఇచ్చాం అనే భావంతో తిరిగి వెళ్ళడం మంచి ఆరాధన చేసినటువంటిది. నేను అడుగుతాను, లాస్ట్ వీక్ వర్షిప్ చేశాం కదా మనందరం, ఏమి ఇచ్చాం ప్రభుకి? ఏదో మన దగ్గర ఉన్న 100 రూపాయలు 50 రూపాయలు కానుక ఇచ్చుంటాం. దాని గురించి మాట. దానితో పాటుగా మన తీర్మానాలలో ఏదైనా ప్రభుకి ఇచ్చేసి వెళ్ళామా? మన నిర్ణయాలలో ప్రభుకి ఏదైనా ఇచ్చామా? సమర్పణలో ఏదైనా ప్రభుకి మనం అప్పగించేసి వెళ్ళిపోయామా సమర్పణని? ప్రభా నేను ఇది ఫలాంది ఈ సంవత్సరంలో నేను నీకు కోసం సమర్పించుకుంటున్నానని చెప్పి వెళ్ళామా? అలా సమర్పించుకుంటూ ఉంటే అది వర్షిపే. అది కూడా వర్షిప్. అది వర్షిప్. మనం అది పక్కన పెట్టి రాత్రి పగలు డ్రమ్ము బగిలేలా, ప్యాడ్లీలు పలుకు, కీబోర్డులు బగిలేలా, లేకపోతే గొంతులు పోయేలా పాటలు పాడి ఏమిటండి అది ఆరాధన? కొంత కూడా మనలో సమర్పణ రాకుండా మనం ఆరాధన కొన్ని సంవత్సరం చేసినా అది ఆరాధన అవ్వదు, పరిపూర్ణమైన ఆరాధన అవ్వదు. అమ్మా, సమర్పించుకోవడం కూడా ఆరాధనే. నువ్వు డ్రెస్ సమర్పించుకున్నావా, నువ్వు నగలు సమర్పించుకున్నావా, నువ్వు దక్షిణ భాగాన్ని సమర్పించుకున్నావా, నువ్వు ఈ విషయంలో కానుక ఏది సమర్పించుకున్నావు నాకు తెలియదు, కానీ అది ఆరాధన అని బైబిల్ పిలుస్తుంది. దాన్ని ఏమని పిలుస్తుంది బైబిల్? ఆరాధన అని పిలుస్తుంది. ఇప్పుడు వ్యక్తి కోసం కాదు, దేవుడి కోసం నువ్వు చేస్తున్న ఆరాధన అది. ఓ సంఘం కొరకు, సంస్థ కొరకు కాదు నువ్వు తీసుకున్న తీర్మానం అది. దేవుని కొరకు నువ్వు చేస్తున్న ఆరాధనలో భాగంగా తీసుకున్న ఆ తీర్మానం. నా మాట అర్థమవుతుందమ్మా? దీన్ని నేను దేవుని పేరిట నా దేహం మీద నేను తీర్మానం చేసుకున్నాను. ఎందుకు? ఈ సమర్పణతో నా ప్రభువుని మహింపరుస్తున్నాను. ఓకే, అందుకని అన్నయ్య చెప్పాడు, అక్క చెప్పాడు అని వద్దు. ఈ దేహము భయంకరమైనటువంటి మట్టికి వెళ్లాల్సింది మహిమ కొరకు దేవుడు సిద్ధం చేశాడు. మహిమ కొరకు సిద్ధం చేసిన నా దేహంతో దేవుని మహిమపరచాలి కదా, నేను వీటిని సమర్పించుకున్నా. అది వర్షిప్. ఓకేనా? ఆరాధనలో భాగం. నెంబర్ 3, ఇప్పుడు మనం ఎన్ని చూసాం? మనం దేవుని పేరిట ఇతరులకు ఉపకార ధర్మమును చేయడం లేక కేరింగ్ తీసుకోవడం అనేది ఆరాధనే. దేవుని కొరకు మనం ఏది సమర్పించుకున్నా, ఏది దేవుని పేరిట మనం తీర్మానించుకున్నా, అది ఆయన కొరకు మనం ఏది అప్పగించినా అది ఆరాధనే. మూడోది శ్రమను సహించడం కూడా ఆరాధనే. తెలిసిన పేతురు రాసిన మొదటి పత్రిక 16వ వచనం ఏముంటుంది? ఎవరైనాను క్రైస్తవుడైన ఎడల, ఒకవేళ క్రైస్తవుడు దేవుని పేరిట బాధ అనుభవిస్తున్నట్లయితే అతడు ఆ బాధలో సిగ్గుపడకుండా ఆ పేరును బట్టి ఎలా బాధపడుతూ ఉంటే బాధ ద్వారా కూడా దేవుణ్ణి మహిమపరచు. అంటే ఈ కాన్సెప్ట్లో పేతురు చెప్పే సారాంశం ఏంటంటే క్రైస్తవుడు బాధపడటం కూడా దేవుని ఆరాధించడం. ఎంతో చెప్పుకుంటాం కదా మనం. పౌలుశీలలు, చెరసాలలో పౌలుశీలలు ఏం చేశారు? దేవుణ్ణి ఆరాధించారు. ఒక క్రైస్తవుడు శ్రమపరచబడ్డ ఒక క్రైస్తవ కుటుంబం క్రీస్తులో ఉండి శ్రమపడుతూ కూడా న్యాయవంతంగా యథార్థంగా యోబు వల్లే భక్తిగా బ్రతకడం, ప్రభుని మహిమపరచడం. మనం ఇది ఆరాధన అని ఎప్పుడైనా అనుకున్నాం ఎలా జీవించడం? ఏదో ఈ కష్టాలు తీరినాక మంచి రోజులు మాకు వస్తేలే సహిద్దాం అనుకుంటామే, కానీ ఇది కూడా ఆరాధన సమయమే. ఆ శ్రమ ద్వారా కూడా ప్రభుని మహిమపరచాలి. ఆ శ్రమ ద్వారా కూడా దేవుడు ఆరాధించబడాలి.
ఆ శ్రమను సహిస్తున్న క్రైస్తవులను చూస్తే ఎంత గొప్పగా దేవుని కోసం కరువైన ఖడ్గమైన హింసైన ఉపద్రవమైన రాని ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపేది ఏది ఉంది అని చెప్పి త్యాగం నిలబడడం ఎంత గొప్పగా ఆరాధించటం. నువ్వు ఎంత కొత్త పాట పాడితే, ఎంత గొప్ప పాట పాడితే, ఎంత గొప్పగా వాయిద్యాలు వాయిస్తే మాత్రం ప్రభుకు మహిమ కలిగిద్దా దీని ముందు? ఆ ఆరాధనని శ్రమలో నిలబడినటువంటి ఒక వ్యక్తి, క్రీస్తు కొరకు జీవించిన ఒక వ్యక్తి ముందు ఆరాధన ఎందుకన్నా పనికొచ్చిద్దా? ఆలోచించండి. దేవుని పేరిట శ్రమను సహించటం కూడా దేవుడు ఆరాధించటం. ఓకే, రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. ఇక్కడ 2 types ఆఫ్ వర్షిప్ చెప్తాడు, అంటే 2 types ఆఫ్ ఆస్పెక్ట్స్ చెప్తాడు ఒక క్రైస్తవ జీవితంలో. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా నివసింపండి. ఇది 16వ వచనమమ్మా. ఈ 16వ వచనం వరకు అయిపోయిందా? ఈ 16వ వచనం ఏం ఆరాధన గురించి చెప్తున్నాడు? పాటలు పాడండి, కీర్తనలు పాడండి, మంచి మ్యూజిక్ ప్లే చేయండి, బాగా వాక్యం వినండి, వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి, ఇది వర్షిప్ అని. ఇదే కాదు, ఇప్పుడు చెప్పబోయేది కూడా వర్షిప్పే అంటాడు. అది చూడండి ముందు. మాట చేత గాని, క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా. ఎలాగమ్మా? ఈ వాక్యాన్ని చాలా మంది ఎలా తీసుకుంటారంటే, ఈ వాక్యాన్ని వాళ్ళు అర్థం చేసుకునే విధానం ఏంటంటే, మీరు ఏమి చేసినా, మీరు మాట్లాడినా, మీరు పని చేసినా, మీరు ఏది చేసినా దేవునికి స్తుతులు చెల్లించండి అంటే స్తోత్రం 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 అని కూరగాయలు కట్ చేయడమో, స్తోత్రం స్తోత్రం అని చెప్పి ఆటోలో వెళ్ళడమో, స్తోత్రం స్తోత్రం అనుకుంటూ బస్సులో ప్రయాణం చేయడమో, ఏది చేసినా ప్రభుని స్తుతించమన్నారు కదా అని అనుకుంటారు. దాని అర్థం అది కాదు. మాట్లాడుతున్నప్పుడు ప్రభుకి మహిమ కలగాలి, మనం పని చేస్తున్నప్పుడు ప్రభుకు మహిమ కలగాలి. అసలు మనం ఏమి చేసినా మనం చేస్తున్నటువంటి దాని ద్వారా ప్రభుకు మహిమ కలగాలి. ఒక డ్యూటీ చేస్తాం అనుకోండి, ఆ డ్యూటీలో యథార్థంగా లోపం లేకుండా యోసేపు లాగా, దానియేలు లాగా పనిచేస్తున్నాం అనుకోండి, ఎవరికి మహిమ కలిగిద్ది? క్రైస్తవుడైనందున. మనము అన్యజనుల మధ్య ఉన్నాం అనుకోండి, మనం మాట్లాడే మాటలు, వాళ్ళు మాట్లాడే మాటలు డిఫరెంట్గా, అంటే మన దేవుడి గురించి మాట్లాడకపోవచ్చు కానీ యథార్థం మాట్లాడడం, పరిశుద్ధమైన మాటలు మాట్లాడడం, నీతిగల మాటలు మాట్లాడడం, సత్యం మాట్లాడడం, మృదువుగా మాట్లాడడం, ప్రేమగా మరి చేస్తున్నాం అనుకోండి, ఈ మాట ద్వారా ఎవరు మహిమపరచబడతారు? అదవుతుంది. అంటే మనం ఏమి చేసినా, మనం ఒక మంచి సెలబ్రేషన్ చేసుకున్నాం, ఏదైనా ఇంట్లో ప్రోగ్రామ్ జరిగాయి, వివాహాలు జరిగాయి, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ జరిగాయి, ఏదో స్తుతికూటాలు జరిగాయి, ఏమి జరిగినా ఎవరు కనబడాలి? అంటే మనం ఏమి చేసినా దేవుని కొరకు చేయడము కూడా ఆరాధనే. నా మాట మీకు అర్థమైంది? మనం మాట్లాడేది, మనం జీవించేది, మనం చేసేది కూడా ఒక ఆరాధన ప్రభుకి. ఇప్పుడు నేను కొన్ని వీటిని పాటిస్తున్నాను, కానీ ఇది నాకు ఆరాధన అని తెలియదు. మనం పాటిస్తున్నాం కొన్ని వీటిని, ఆరాధన అని తెలియదు. అదేదో సిస్టమ్ ఏమో, అదేదో వాక్యానుసారమైనటువంటి కండిషన్స్ ఏమో. మన బూతులు మాట్లాడకూడదు, మనం కోపంగా మాట్లాడకూడదు, మనం అబద్ధం చెప్పకూడదు, లేకపోతే మనం దేవునికి కానుక ఇవ్వాలి, లేకపోతే దశమ భాగం ఇవ్వాలి, ఇవన్నీ సిస్టమ్స్ ఏమో అనుకుంటున్నాం. ఈ రోజు నుంచి మనం వాటిని అర్థం చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ సిస్టమ్, ఇట్స్ ఎ వర్షిప్. ఏంటది? అది ఆరాధన. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అంటే, నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అంటే, నువ్వు ఈ విధంగా సమర్పించుకున్నావు అంటే, నువ్వు ఈ విధంగా ఉంటున్నావు అంటే నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు. వీటిలో ఫెయిల్ అయిపోతున్నావు అంటే నువ్వు ఆరాధించట్లా, ప్రభుని అవమానపరుస్తున్నావు. అర్థమైంది? ఇది ఆరాధన అంటే. మరి ఈ విధంగా మనం సిద్ధపడాలి. ఇలా చేసేది ఆరాధన. ఊరికనే మనం హడావుడికి ఇవేం చేయకుండా వ్యక్తిగతంగా మనం చాలా లోపాలు కలిగి మనం ఆరాధించే విషయంలో, ఇతరులతో కానీ సమర్పణ విషయంలో కానీ, లేకపోతే మన పనుల విషయంలో కానీ, మన శ్రమలు భరించే విషయంలో కానీ, ఇలా ఆరాధిస్తున్నాం అనే సెన్స్ లేకుండా, ఆ అవేర్నెస్ లేకుండా, ఆ ఆలోచనే లేకుండా మనం చేస్తే అది ఆరాధన ఎలా అవుతుంది అమ్మా? కాబట్టి ఒక మంచి ఆరాధన ఎలాంటిదంటే, చెరువులో నీళ్లు ఆవిరై పైకి వెళ్తాయి, ఏమవుతుంది? ఎన్ని నీళ్ళు వెళ్తాయి తెలియదు కానీ కుంభ వర్షంలో కిందకు వస్తాయి. ఒక వ్యక్తి నిజంగా ఆరాధన చేసిన దేవుని దగ్గరికి వెళ్ళి విస్తారమైన దీవెన మన మీదకి వస్తుంది. ఆరాధనకి వెళ్ళినా చాలాసార్లు మనం ఎందుకు దీవించబడవు కుటుంబాలు? ఆరాధన చేస్తున్నా ఎందుకు మన జీవితాల్లో
దైవికమైన దీవెన కలగదంటే ఆరాధన అంటే ఇదేని మనకు తెలియకపోవటం, ఆరాధన ఇలా చేయకపోవడమే కదా. అది ఒక మంచి ఆరాధనకులుగా ఆరాధించి ఆస్వాదించబడదాం. దేవుని చిత్తం అయితే ఇప్పుడు ఆరాధన కాన్సెప్ట్ క్లోజ్ చేసి ఇలాగే శనివారం ఒక సిరీస్ వైజ్గా మీకు మంచి విషయాలు చెప్తాను. మీరు ప్రతి వారం ఇలా నేర్చుకోవడం ప్రయత్నించండి. దేవుడు ఈ మాటల్ని దీవించుగాక. ఆమేన్.